నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న దేవినేని వంశీకరణ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు అద్భుతంగా గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వంశీ గారికి నా హృదయపూర్వక ఎక్కడున్న మాస్టర్స్ ఇద్దరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు మనం కాలచక్రం గురించి తెలుసుకుందాం. ముందుగా కాలభైరవునికి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ ఈ రోజు క్లాస్ లో కాలం అంటే ఏంటి, కాలాన్ని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గా అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలుగా విడదీసుకొని ఏ కాలంలో మనం జీవించాలి, ఈ భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకున్న దాన్ని మనం మన యొక్క భవిష్యత్తును అద్భుతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గతం అన్నది ఉంటది. ఆ గతం తాలూకు గాయాలు కానివ్వండి, ఆ బాధ కానివ్వండి, లేకపోతే గతంలో మనము చూసిన మరణాలు, మన జీవితంలో చూసిన మరణాలు, బ్రేకప్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటి గతకాలపు గాయాల్ని మనం ఎలా మాంచుకోవాలి, ఆ గాయాల నుండి మనం ఎలా బయటపడాలి, ఇంకా మన యొక్క ఈ కాలచక్రం గురించి ఈరోజు జ్ఞానం తెలుసుకుందాం మాస్టర్స్. ముఖ్యంగా కాలం గురించి మన భారతదేశ యొక్క సనాతన ధర్మంలో ఎంతో జ్ఞానం ఇవ్వబడింది. అసలు ఎక్కడో లేని జ్ఞానము మన యొక్క ఆ భారతీయ సనాతన ధర్మంలో చాలా బాగా వివరించారు. ముఖ్యంగా కాలానికి అధిపతి ఎవరంటే కాలభైరవుడు. అందుకే కాలాన్ని ఇక్కడ భారతీయులు ఇక్కడ సాంప్రదాయంలో ఎలా పూజిస్తారంటే కాలభైరవునిగా పూజిస్తారు. అది భక్తి యోగంలోన. అయితే మనము ఈ కాలం గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాము. కాలభైరవుడు 8 రూపాయలుగా మనము ఉంటాడు మాస్టర్స్. మనము దీని గురించి సార్ క్లాస్ లో ఇంకో క్లాస్ లో చాలా వివరంగా చెప్పారు. అదేంటంటే కాలభైరవుడు 8 రూపాయల్లో ఉంటాడు. అదేంటంటే అసితాంగ భైరవుడు, ఇంకా సెకండ్ది సంహార భైరవుడు, థర్డ్ది రురు భైరవుడు, ఫోర్త్ది క్రోధ భైరవుడు, ఫిఫ్త్ది కాపాల భైరవుడు, సిక్స్త్ రుద్ర భైరవుడు, సెవెంత్ భీషణ భైరవుడు, ఎయిత్ ఉన్మత్త భైరవుడు. ఈ 8 భైరవులు కూడా ఆ యొక్క కాల భైరవుని యొక్క రూపాలు. అంతేకాదు మాస్టర్స్, మనలో కూడా ఈ 8 భైరవుల తత్వము మనలో ఉంటుంది. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఆయా సమయాల్లో బయటపడుతూ ఉంటాయంట, బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఆ క్రోధ భైరవుడు అంటే మనము ఒక్కొక్కసారి మనలో కోపం విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విషయంలో కోపము బాగా వస్తుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని ఏంటంటారంటే క్రోధ భైరవుడు అంటారు. అంటే ఆ కోపాన్ని మనము భవిష్యత్తులోనికి మొయ్యకుండా వర్తమానంలోనే నిలపగలగడము, అప్పటికప్పుడే దాన్ని డిజాల్వ్ చేయడం అన్నది ఈ కాలభైరవి క్రోధ భైరవ తత్వం అనమాట. ఇలాగ సంహార భైరవు అంటే మనం చూడండి, ఎక్కడైనా సరే దోమ కరిచినా సరే మనకు తెలియకుండానే కొట్టేస్తుంది అనమాట. అంటే మనలో కూడా ఆ సంహార భైరవ తత్వము ఉంది. ఇలా 8 రూపాయలు కూడా మనలోనే ఉన్నాయి మాస్టర్స్. అవి ఎలా అంటే ఆయా పరిసరాల బట్టి, ఆయా యొక్క కాలాల బట్టి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనం ముఖ్యంగా ఈరోజు కాలం గురించి తెలుసుకుందాము. కాలము అన్నది మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటే ఎలా అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఇలా 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ మాస్టర్స్. అదేంటంటే ఇప్పుడు ఈ క్షణం నుండి ముందు మినిట్ అంటే నిన్న మొన్న ఆ ముందు కాలము, ఇంకా సంవత్సరాల తరబడి ముందు కాలాన్ని అంతటినీ కూడా భూతకాలము అంటే గత జన్మలు కానివ్వండి, వీటన్నింటిని కూడా గతకాలము అంటారు. ఒక నిమిషం మాస్టర్. ఈ క్షణం నుంచి నెక్స్ట్ మినిట్ అంటే రేపు, ఎల్లుండి, ఇంకా సంవత్సరాల తరబడి ఈ కాలాన్ని అంతటిని కూడా భవిష్యత్ కాలం అంటాము. ఈ క్షణాన్ని మాత్రం వర్తమాన కాలం అంటాము. మనము క్లియర్ గా తెలుసుకున్నాం గతం అంటే ఏంటి, వర్తమానం అంటే ఏంటి, భవిష్యత్ ఏంటంటే తెలుసుకున్నాం కదా. అయితే మనము ఈ యొక్క గత కాలం నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంటారు గతాన్ని మర్చిపోవాలి అనేసి అంటారు. కానీ గతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది మాస్టర్స్. అదేంటంటే
గతాన్ని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. గతంలో ఏదైతే మంచి చేశామో అది మర్చిపోవాలి. గతంలో ఏదైతే చెడు చేశామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. మనం ఇప్పుడు గత కాలం నుండి ఏం నేర్చుకోవాలి అనే పాయింట్‌లో గతంలో మనం ఏం చేసామో ఎవరికైనా మంచి చెడు 2 చేస్తూ ఉంటాం కదా! అయితే మనం చేసిన మంచిని మర్చిపోయి మనం చేసే చెడుని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మనం గతంలో ఏదైతే హింసనిచ్చామో, ఏదైతే బాధనిచ్చామో దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటామనమాట. అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. రావణాసురుడు. రావణాసురుడు ఏం చేస్తాడంటే సాక్షాత్ ఆ జగన్మాతనే మోహిస్తాడు. మోహించి తనే కావాలని కూర్చుంటాడు. అప్పుడు నారదుడు అక్కడ ఏం చేస్తాడంటే తనెవరో మండోదరిని తెచ్చి మారు వేషంలో ఆ పార్వతీదేవిగా రెడీ చేసి పెళ్లి చేస్తాడనమాట. తర్వాత తనకి తెలిసిపోద్ది. తెలిసిపోతే చాలా గొడవ చేస్తే అప్పుడనమాట నారదుడెళ్లి "అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ జగన్మాతని మోహిస్తావా? తన తల్లితో సమానము. ఈ జగాన్నంతటిని ఏలే ఆ తల్లి నీకు తల్లేనే" అనేసి తనకి జ్ఞానాన్ని అందించేటప్పుడు తను రియలైజ్ అయ్యి తను పశ్చాత్తాపం చెందుతాడు. పశ్చాత్తాపం చెంది తన తలకాయ కట్ చేసుకొని నేల మీద పడినట్టుగా పోసుకుంటాడనమాట. అప్పుడు అర్ధనారీశ్వరుడు ప్రత్యక్షమయ్యి తనలో ఉన్న రియలైజేషన్ చూసి తన యొక్క ఆత్మలింగాన్ని ఇస్తాడు. అలాంటి రావణాసురుడు మళ్ళీ కొంతకాలం తర్వాత రంభని బలవంతం చేస్తాడు. ఆ తర్వాత సీతాదేవిని కూడా అపహరిస్తాడు. అంటే తను ఏం చేశాడు? తన గతంలో ఏదైతే చేశాడో చెడు దాన్ని మర్చిపోయాడు. అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మనం గతంలో ఇతరులకు చేసిన చెడుని గుర్తుంచుకోవాలి. మర్చిపోవడం వల్ల రావణాసురుడు ఏం చేశాడు? మళ్ళీ అదే తప్పు చేశాడు. కనుక మనం ఎప్పుడు కూడా గతంలో మనం ఇతరులకి ఏదైతే చెడు చేశామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ మళ్ళీ మన జీవితంలో చేయకుండా అటువంటి దుష్కర్మ చేయకుండా మనము ముందుకెళ్ళాలి. ఇంకొకటేంటంటే మనము గతంలో ఇతరులకి చేసిన చెడుని గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలైన్‌మెంట్ సాధించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాండురాజు. పాండురాజు ఏం చేస్తాడంటే తను అడవికి వేటకెళ్ళేటప్పుడు శృంగారంలో ఉన్న జింకల్ని చంపేస్తాడనమాట. చంపేసి ఇంటికొచ్చి తను రియలైజ్ అవుతాడప్పుడు. అయ్యో! నేను ఎంత తప్పు చేశాను అనేసి తనేం చేస్తాడంటే ఇక్కడ నేనుండి ఇక్కడ ఈ రాజ్యాన్ని పాలించే అర్హత నాకు లేదు అని చెప్పి తను ఏదైతే చెడు చేశాడో దాన్ని గుర్తుపెట్టుకొని అడవులకి వెళ్లి చక్కగా సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ యొక్క అద్భుతమైన దేవతలను పాండవులుగా భూమి మీదకి తెస్తాడు పాండురాజు. అంటే తను ఏం చేశాడు? గతం తాలూకా చెడుని తను గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలైన్మెంట్ అయ్యాడు. గతం ఇతరులకు చేసిన చెడుని మర్చిపోవడం వల్ల రావణాసురుడు అనమాట విలన్ గా తయారయ్యాడనమాట. ఇది మాస్టర్స్. ఇది గతం తాలూకా చక్కగా ఈ పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది చిన్న చిన్న డిఫరెన్స్ గా ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటేంటంటే ఇతరులకు మనం చేసిన మంచిని గుర్తుపెట్టుకొని ఇతరులు మనకు చేసిన చెడుని మర్చిపోవాలి. ఇంకా సె ఇంకా సెకండ్ పాయింట్ ఇది. ఏంటంటే మనం ఇతరులకి ఏదైతే మంచి చేస్తామో అది గుర్తుపెట్టుకొని ఇతరులు మనకి ఏదైతే చెడు చేస్తారో అది మర్చిపోవాలి. లేకపోతే ఏం చేస్తారంటే అదే బాధని వాళ్ళు ఇతరులు మనకి ఏదైతే చెడు చేశారో దాన్ని గుర్తుపెట్టుకొని అలా బాధపడుతూ ఉండడం వల్ల ఇప్పుడు వర్తమానంలో ఉన్న అద్భుతమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే శకుని వాళ్ళ జీవితాలు చాలా అంటే గతం తాలూకు చెడుని గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అంబ చాలా అద్భుతమైన సాధకురాలన్నమాట. తను ఒకప్పుడు భీష్ముడు తన జీవితంలో చేసిన చెడుని తను గుర్తుపెట్టుకొని భీష్ముడిని చంపాలి అని కంకణం కట్టుకొని కూర్చుంది. చూడండి తను అప్పటికి కూడా భీష్ముడు ఆఫర్ ఇచ్చాడు. సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా జీవించు. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని చెప్పాడు. కానీ తను వినలేదు. భీష్ముడిని చంపాలి అని కూర్చొంది. అంటే తనేం చేసింది? గతం తాలూకా ఆ చెడుని ఇతరుల ఇచ్చే చెడుని గుర్తుపెట్టుకోవడం వల్ల తను ఇప్పుడు జీవితాన్ని నాశనం చేసుకొని ఇంకా ఎక్కువ సాధన చేసి ఆ యొక్క పరమేశ్వరుడిని ఆహ్వానించుకొని తన నుంచి వరం పొంది అతను ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో అయితే వీలవుద్ది. ఇప్పుడు చంపడం కాదన్నప్పుడు తనకు తానుగా అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. చూడండి ఎంతగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ శకుని కూడా అలాగే చేశాడు. తన గతంలో తన అక్క పట్ల చెడుగా బిహేవ్ చేశారు. చెడుగా
తన రాజ్యాన్ని ఇలాగా నాశనం చేశారనే చెడుని, ఇతరులు చేసిన చెడుని గుర్తుపెట్టుకొని తన జీవితాన్ని, తన భార్య పిల్లలు ఏమి లేకుండా ఆ మహాభారత సంగ్రామంలో తను కూడా చనిపోవడం జరిగింది. అంటే చూడండి, ఇతరులు చేసిన చెడుని మనము ఎప్పుడు కూడా మర్చిపోవాలి. అదే ఇతరులు మనకు చేసిన మేలుని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎ ఎవరైనా చెడు చేశారు అంటే సరే, వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, అలా చేశారు అన్నట్టుగా వాటిని మర్చిపోవడం వల్ల మన ఇప్పుడు యొక్క వర్తమానం యొక్క లైఫ్, ఆ జీవితము చాలా అద్భుతంగా జీవించొచ్చు మాస్టర్స్. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటంటే ఇతరులు మీకు చేసిన చెడుని గుర్తుపెట్టుకుంటే మీరు విలన్‌గా అవుతారు. అదే మీరు ఇతరులకు చేసిన చెడుని గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు హీరో అవుతారు. అయితే మనం ఈ విషయంలో మనము చాలా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా 20, 30, 40 ఏళ్ళు ఉంటాయి కదా మాస్టర్స్. అయితే మనము ధ్యానంలో కూర్చొని ఇప్పటి వరకు మన జీవితంలో ఎవరికైనా చెడు చేశామా అని కళ్ళు మూసుకొని కూర్చొని ఒక పెన్ను, పేపర్ పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా పాయింట్స్ మనకొస్తాయి. మనం చాలా వరకు ఇబ్బంది పెట్టే ఉంటాం. మనం తెలియనప్పుడు. ధ్యానంలోకి రాకముందు కానివ్వండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఎమోషన్స్‌లో కానివ్వండి, చాలా వరకు బాధ పెట్టి ఉంటాము. వాళ్ళందరిని కూడా లిస్ట్ రాసుకోండి మాస్టర్స్. లిస్ట్ రాసుకొని వాటి పట్ల పరివర్తనతో ఉంటే, అంటే లిస్ట్ రాసుకున్నప్పుడు ఓకే. అప్పుడు ఇలా చేశాను. ఇలాగా నాకు తెలియకుండా గతంలో మా పిల్లలకి ఇబ్బంది పెట్టాను. లేకపోతే నా భర్తకి బాధ పెట్టాను. లేకపోతే మా అత్తకి, లేకపోతే ఆడపడుచుకి ఈ విషయంలో ఇబ్బంది పెట్టాను అని గుర్తు చేసుకొని రాసుకున్నప్పుడు, అటువంటి తప్పు మనము నెక్స్ట్ చేయము. లేకపోతే ఆహా! నేనెవరికీ ఏం చేయలేదని ఎవరికి వాళ్ళు వెనకేసుకొనొస్తే, కాలం మనకు గుర్తు చేస్తది మాస్టర్స్. యూనివర్స్ మనకు గుర్తు చేస్తది. ఒకవేళ మనం గుర్తు చేసుకొని రియలైజ్ అయితే ఓకే. నెక్స్ట్ మన భవిష్యత్తులో అది కర్మగా మారదు. వన్స్ మనం మర్చిపోయి ఆహ్, మనల్ని మనం వెనకేసుకొనొస్తే మనకి యూనివర్స్ గుర్తు చేస్తది మాస్టర్స్. అయితే యూనివర్స్ గుర్తు చేసినప్పుడు ఎలా ఉంటదంటే అది భవిష్యత్తులో కర్మై కూర్చుంటది. యూనివర్స్ గుర్తు చేస్తే భవిష్యత్తులో కర్మగా మారిపోద్దనమాట. కనుక మనకు మనం గుర్తు చేసుకొని చక్కగా రియలైజ్ అయ్యి దీని నుంచి వర్తమానంలో పరివర్తనతో ఉంటే కనుక మన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటది. అదే మనకి చాలా వరకు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏంటంటే మన దగ్గర ఇద్దరు మాస్టర్స్ ఉంటారు. ఒకళ్ళెవరంటే మనం చేసే పుణ్యాన్ని రాస్తారు. ఇంకొకళ్ళు మనం చేసే పాపాన్ని రాస్తారు. మనం చేసే దుష్కర్మలు రాస్తారు. అయితే మనం చేసే పుణ్యాన్ని ఎప్పటికప్పుడు రాసేసి సేవ్ చేస్తూ ఉంటారు ఆ మాస్టరు. ఇంకో మాస్టర్ ఏం చేస్తారంటే మనం చేసిన పాపాలన్నింటిని కూడా రాసి పెట్టేసి సేవ్ చేయకుండా అలా ఉంటారు. ఎంతవరకు మనము మరణించే క్షణం వరకు వాళ్ళు అలాగే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా రియలైజేషన్ రాదా అన్నట్టు ఎదురు చూస్తారు. ఎప్పుడు వన్స్ మనం బాడీ వెకేట్ చేస్తామో వాళ్ళప్పుడు సేవ్ చేస్తారు. అది నెక్స్ట్ జన్మ కర్మగా మారిపోతుంది. కనుక మనము ఇప్పుడే ఈ క్షణంలోనే మన యొక్క చెడుని మనం గత కాలంలో చేసిన చెడుని గత జన్మల వరకు వెళ్ళవసరం లేదు. మనం గత కాలంలో చేసిన బాధని గాని, హింసని గాని గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గతంలో మనం చేసిన చెడు పనులను గుర్తు చేసుకొని దానివల్ల చేసిన తప్పు చేయకుండా ఉంటాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చెడ్డ అనుభూతిని వదిలేయాలి. మంచి అనుభూతిని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అనుభూతికి సంబంధించింది. ఇప్పటి వరకు మనము సంఘటనల గురించి తెలుసుకున్నాము. మనం ఇతరులకు చేసిన చెడుని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇతరులు చేసిన చెడుని వదిలేయాలి అని తెలుసుకున్నాం కదా! అయితే ఇప్పుడు ఈ అనుభూతికి సంబంధించింది ఇది. ఇదేంటంటే గతంలో మనకి చెడ్డ అనుభూతిని ఏవైనా ఉంటాయి కదా! చెడ్డ అనుభూతులనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని వదిలేసి మన జీవితంలో జరిగిన మంచి అనుభూతిని గుర్తుపెట్టుకోవాలి. మంచి అనుభూతుల్ని ఇప్పుడు వర్తమానంలో నెమరేసుకుంటూ ఉండడం వల్ల మన వర్తమానం కూడా చాలా అద్భుతంగా ఉంటది. అయితే చాలా వరకు మనము ఈ స్వీట్స్ థింగ్స్ అనేవి మనం నెమరేసుకోకపోతే అవి ఎక్కడో మన హృదయ లోతుల్లో ఉండిపోతాయి. ఈ గాయాలు మాత్రము ప పదే పదే నెమరేసుకోవడం వల్ల పైపైన ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా వన్స్ సార్ మనం చెప్తున్నదేంటంటే, మన యొక్క స్వీట్స్ థింగ్స్‌ని షేర్ చేసుకోండి అందరితో. వాటిని పదే పదే నెమరేసుకోండి. హాయిగా అద్భుతమైన ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి అంటారు. ఎందుకంటే పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అవి మన హృదయంలో పై పొరలో ఉంటాయన్నమాట. కనుక మనము మన యొక్క స్వీట్స్ థింగ్స్‌ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయితే మనం స్టార్టింగ్‌లో ఒక వర్డ్ చెప్పుకున్నాం. ఏంటంటే గతంలో ఉన్న గాయాల్ని ఆహ్, మా మార్చు అంటే
మార్చి వేసుకోవాలి అనేసి తెలుసుకున్నాం కదా! గాయాల్ని ఎలా మార్చుకోవాలి అనేసి. అయితే అది ఎలా అంటే ఈ స్వీట్స్ థింగ్స్ ద్వారా మాస్టర్స్. ఎలా అంటే మన గతంలో ఎన్నో గాయాలు ఎవరో బాధ పెట్టినవుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అది గాయం అన్నమాట. అయితే వాళ్ళతో అద్భుతంగా జీవించే కాలం ఉంటది కదా! చిన్నప్పటి నుంచి వాళ్ళతో అద్భుతంగా జీవించిన క్షణాలు ఎన్నో ఉంటాయి. అవి గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి విడిచిపెట్టేసి వెళ్ళే ఆ గాయము అంత పెద్దగా అనిపించదు మాస్టర్స్. ఈ విధంగా మనము మన యొక్క స్వీట్ థింగ్స్‌ని గుర్తు చేసుకోవడం వల్ల ఈ గాయాలను కూడా మనము మార్చుకోవచ్చనమాట. కనుక మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్‌లో వాటిని సరిచేసుకోవాలి. ఈ గాయాల్ని. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మన జీవితంలో చెడ్డ అనుభూతిని గుర్తు చేసుకోకుండా మన యొక్క స్వీట్ థింగ్స్‌ని గుర్తు చేసుకోవడం వల్ల మన యొక్క గతాన్ని అద్భుతంగా ఆ గాయాల నుంచి బయటపడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రస్తుత జీవితంలోన మనకున్న బ్యాడ్ ఎమోషన్స్ గాని, లేకపోతే దుఃఖం గాని, బాధ గాని, అభద్రతా భావం గాని, ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే ఇవి ఎంతవరకంటే ఒక 7 గంటల వరకే ఉంచుకోండి మాస్టర్స్. 7 గంటల తర్వాత 7 గంటల వరకు ఎంత బాధపడాలో అంత బాధపడి 7 గంటల తర్వాత వాటిని మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. వన్స్ అది మళ్ళీ గుర్తు చేసుకున్నామా, అది ఆత్మకి ముల్లులా గుచ్చుకుంటుంది మాస్టర్స్. అది ఆత్మకు ముల్లులా గుచ్చుకొని ఒక బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఆ బ్లాక్‌ని మళ్ళీ మనం క్లియర్ చేసుకోవడానికి ఎన్నో జన్మలెత్తాలి. అంటే భవిష్యత్తు ఈ విధంగా ఈ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవడానికే సరిపోతుంది. కనుక ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి ఇబ్బందొచ్చినా, ఎటువంటి బాధొచ్చినా సరే 7 గంటల వరకే. తర్వాత దానికి ఇంక బాయ్ చెప్పేసి విడిచిపెట్టేసేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న పిల్లలు. చిన్న పిల్లలు చూడండి ఎంత కొట్టినా సరే వాళ్ళు మనం బుజ్జగించి, మనం నవ్వుకుంటూ వాళ్ళకి పిలగానే వాళ్ళన్నీ మర్చిపోయి మన దగ్గరికొచ్చేస్తారు కదా! ఆ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు వర్తమానంలో ఏ విధంగా ఉండాలి? వర్తమానంలో ఏ విధంగా ఉండాలంటే బాధ్యతతో ఉండాలి. చాలా వరకు గతాన్ని మా గతం యొక్క బాధని, దుఃఖాన్ని గుర్తు చేసుకొని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా వరకు. ఇది ఎస్కేప్ అనుకోవచ్చనమాట. నా భర్త ఇలాగ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పిల్లలున్నారు కదా! వాళ్ళ పట్ల బాధ్యతతో ఉండాలి కదా! కానీ మనం గతాన్ని తలుసుకొని ఈ బాధ్యతను మర్చిపోతూ ఉంటాము. చాలా వరకు పిల్లలు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకోలేదు. ఇప్పుడు మేమెందుకు చూసుకోవాలి అనేసి అంటారు. కానీ అది కాదు మాస్టర్స్. గతాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు బాధ్యతతో ఉండాలి వర్తమానంలో. కనుక వర్తమానంలో ఏ విధంగా జీవించాలంటే బాధ్యతతో జీవించాలి. నెక్స్ట్ భవిష్యత్తులో ఎలా ఉండాలి? భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము ఊహాగానాలు చేయకుండా ఉండాలి మాస్టర్స్. ఊహ ఊహాగానాలు ఎలా ఉంటాయంటే భయంతో ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక భయంతో, అనుమానంతో జరుగుతుందో, జరగదో అన్న దాంతో ఈ ఊహాగానాలు ఉంటాయన్నమాట. కనుక భవిష్యత్తులో ఊహాగానాలు చేయకూడదు. భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకూడదు. ప్రణాళిక వేసుకోవచ్చు మాస్టర్స్. ఎలా అంటే ఇలా పిల్లల చదువుల గురించి కానివ్వండి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, ఒక ప్రణాళికేసుకొని, ఒక డబ్బుని ఎంతవరకు దాచిపెట్టుకొని, ఇలాంటి ప్రణాళికేసుకోవచ్చు గానీ, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అనేసి ఊహాగానాలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. 'ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సామలింగం' అనేసి ఒక స్టోరీ ఉంది కదా! అలా అన్నమాట. మనము ఊహాగానాలు చేయకూడదు. భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకూడదు. ప్రణాళిక మాత్రమే చక్కగా యేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఒక రకం మనుషులు. రెండో రకం మనుషులు ఎలా ఉంటారంటే భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మూడో రకం మనుషులు ఎలా ఉంటారంటే గతం లేదు, భవిష్యత్తు లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 3 రకాల మనుషులు కూడా కరెక్ట్ కాదు మాస్టర్స్. ఎలా అంటే వీళ్ళు ఈ 3 రకాల మనుషులు కూడా రాంగే. మరి ఎలా ఉండాలంటారా? మన భవిష్యత్తులో అద్భుతంగా కాలచక్రంతో పాటు మనం వెళ్ళాలంటే మనకి టార్కమ్ సెరైడైర్ గారు ఒక 8 పాయింట్స్ ఇచ్చారు. ఆ లక్షణాలు గనక మనలో అలవరుచుకుంటే మనము భవిష్యత్ వర్తమానాల్లో చక్కగా పర్ఫెక్ట్‌గా ఉండగలుగుతాం మాస్టర్స్. అవేంటి అంటే ఫస్ట్ పాయింట్ మీ హృదయంతో సహకార ధోరణి కలిగి ఉండాలి. మీ హృదయంలో సహకార ధోరణి కలిగి ఉండాలి. ఎలా అంటే మనము ప్రతి ఒక్కరితో కానీ వాదనలు, ఈ తిరస్కారాలు, ఉద్వేగాలు, అతిశయాలు వీటన్నింటిని తీసేసి కాలం మనకేదైతే ఇచ్చిందో ఆ పనిని చేస్తూ, నేను చేస్తున్న పని నాకు కాలం ఇదిచ్చింది. ఈ పని నా ముందుకొచ్చింది. ఇది నేను చేస్తున్నాను అనే భావంతో ఉండాలి గానీ, నేను అనే అహంకారాన్ని వదిలేయాలి. అలా నేను అనే అహంకారం వదిలేసి మన హృదయంలో ఎప్పుడు కూడా సహకార భావంతో ఉండాలి.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బాధ్యతాయుత తత్వంతో ఉండాలి. బాధ్యతాయుత తత్వం అంటే మనం ఆడే మాటలు, మనం చేసే పనులు, మన చర్యలు ఇవన్నీ కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఏదో చేసాంలే అన్నట్టు కాకుండా ఒక బాధ్యతగా, పర్ఫెక్ట్‌గా చేస్తూ ఉండాలి. పరిసరాల యొక్క వక్రీభవన సృష్టించకూడదు. మన చుట్టూ ఉన్న ప్రకృతికి వక్రీభవనం సృష్టించకుండా బాధ్యతగా ప్రతి విషయంలో కూడా ఒక నీటి విషయంలో కానివ్వండి, లేకపోతే కాలుష్యం విషయంలో కానివ్వండి, ప్రతి దాని పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణతో అంటే ఏంటంటే ఈ క్రమశిక్షణ అనగానే మనకు విశ్వ నియమాలు ఎన్ని అంటే మనకు సారు ఒక 12 పాయింట్స్ విశ్వ నియమాలు చెప్పారు కదా! అలా విశ్వంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అంతేగాని ఇది నా నియమము దీని ప్రకారమే నడుచుకుంటాను. ఆ ఇతరులతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదనమాట. నేను చెప్పినట్టుగా ఇతరులు వినాలి అన్నట్టుగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే రావణాసురుడు, హిట్లరు వీళ్ళందరూ కూడా అజమాయిషి అంటే ఈ భూమి మొత్తము నాదే. నా స్వాధీనంలో ఉండాలి. నేను చెప్పినట్టుగా వినాలి. ఇలా కాకుండా క్రమశిక్షణతో నడుచుకోవాలి. అంటే విశ్వ నియమాల ప్రకారం మనం జీవించాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే వేర్పాటుతనం లేకపోవడం. మనలో వేర్పాటుతనం లేకపోవడము. అంటే వన్నెస్. మనము వన్నెస్ అంటాం. కానీ మళ్ళీ ఇక్కడికొచ్చి ఏం చేస్తామంటే ఇది నా గ్రూపు, ఇది నా పిరమిడు, ఇది నా క్లాస్‌కి నేను అటెండ్ అయితే సరిపోద్ది. మిగతా క్లాసులకి అవసరం లేదు. ఇలా కాకుండా అంతా ఒకటే. మనము చూడండి నాన్ వెజ్ తిన్నోళ్ళకి మళ్ళీ వేర్పాటు భావంతో చూస్తాము. వెజ్ తిన్నోళ్ళకి పట్ల ఒకలాగా ఉంటాము. అది కూడా వేర్పాటుతనమే. అది కూడా ఉండకూడదు. అంటే మొత్తం వన్నెస్. అవతలి వ్యక్తి ఎటువంటి గుణాలతో ఉన్నా, ఎలా ఉన్నా సరే అందరిలో ఉన్నది ఆ చైతన్యమే అని తెలుసుకొని ఎటువంటి వేర్పాటుతనం లేకుండా ఉండగలగాలి. ఇలా ఉండాలంటే ఏంటంటే, మన మనసులో ఇతరుల పట్ల స్వార్థంగా ఆలోచించడం మానేసి, ఇతరుల యొక్క ప్రయోజనాల గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామో, అప్పుడు మనలో వేర్పడతనం అనేది ఉండదు. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్‌ది ఏంటంటే, ఏకాగ్రతతో ఉండాలి. ఏకాగ్రత. అంటే గతం పట్ల సహనంతో ఉండాలి. భవిష్యత్తు పట్ల ఏకాగ్రతతో ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే సరైనదిగా, ఒక సృజనాత్మకంగా, ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. మనం చేసే ప్రతి చర్య కూడా ఒక సృజనాత్మకంగా ఆలోచించి చేయాలన్నమాట. ఇంకా సిక్స్త్ ఏంటంటే హాని చేయకుండా ఉండాలంటే ప్రెజెంట్ టెన్స్‌లో మాస్టర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే సడెన్‌గా అంటే తెలియకుండా హాని చేస్తూ ఉంటారనమాట. హాని చేయకుండా జీవించాలి. అలా హాని చేయకుండా జీవించడం అన్నది అలవరుచుకోవాలి. అయితే చూడండి భవిష్యత్తులో ఇలా ఇలా మనము హాని చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇంట్లోనికి ఒక పురుగు గాని, తేలు గాని ఏవైనా వచ్చినాయి అంటే మనము సడెన్‌గా చీపురు కట్టతో కొట్టేసో లేకపోతే చంపేస్తూ ఉంటామనమాట. అసలు మన మనసులో ఉండదు. కానీ ఆటోమేటిక్‌గా చేసేస్తాము. ఎందుకంటే అవి మనకు హాని చేస్తాయేమో అన్న భావన మనలో రికార్డ్ అయిపోయి ఉంటదనమాట. అందుకనే మనం అలా చేస్తాము. మన మైండ్‌లోని ఎప్పుడైతే అది తీసేస్తామో ఏది కూడా మనకు ఊరికే చంపదు అనే భావన మనం తీసేస్తామో, అప్పుడు దేని పట్ల హాని చేయము. పాములు కూడా చాలా వరకు ఇలాగే చంపేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ కూడా ఇంట్లోనికి పాము రాగానే సడెన్‌గా ఏం చేయాలో తెలియక చంపేస్తూ ఉంటారనమాట. అంటే మన ఆ యొక్క భావన మనలో ఉన్న భావన తీసేయాలి. ఎలా అంటే ఈ విషయం తెలుసుకుంటే ఆ భావన రాదు. ఏంటంటే ఆహ్, మన గత కాలపు జీవితము అంటే మన గత జన్మ కావండి, గత కాలం కానివ్వండి, ఎటువంటి దుష్కర్మైనా సరే దేని పట్లైనా చేసుంటే కనుక తాడు కూడా పామై కూర్చొని కరుస్తది అంటారు. అదే మనది గతకాలపు జీవితం అద్భుతంగా ఉందనుకోండి, అప్పుడు పాము కూడా తాడైపోద్ది అనేసి చెప్పొచ్చు దీనికి ఉదాహరణగా. కనుక మన యొక్క గతకాలపు జీవితం కానీ, మన చర్యలు గాని బావుంటే, ఇప్పుడు ఏ జీవి వల్ల కూడా మనకి బాధ కలగదు. ఒకవేళ తొక్కేసి ఎళ్ళిపోయినా కానీ, అవి ఏమీ చేయవు. ఎందుకంటే మన మన యొక్క చర్యలు అంత బావున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో కూడా చక్కగా పరివర్తనతో ఉన్నాము. రియలైజేషన్‌తో ఉన్నాము. అలాంటప్పుడు మరి మనకి ఆ పరిస్థితి మనకు రాదనమాట.
కనుక ఇది మనం గుర్తుపెట్టుకొని హాని చెయ్యాలి అనే భావననే మన లోపల నుంచి తీసేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే కృషి, అంకితత్వము, త్యాగము. ఇది కాలచక్రం యొక్క అద్భుతమైన నియమం మాస్టర్స్. ఏంటంటే కృషి అంటే నిరంతరము కృషి చేస్తూ ఉండాలి. మనకి ఏటొచ్చో, మనకి క్లాస్ చెప్పడం వచ్చా, లేకపోతే చక్కగా పాటలు పాడడం వచ్చా, లేకపోతే డాన్స్ చేయడం వచ్చా, ఏది మనకి ఆ నచ్చితే, మనకి ఏదైతే చేస్తున్నప్పుడు హాయిగా అనిపిస్తుందో దాని పట్ల నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్‌ది ఏంటంటే అంకిత భావము. అంటే ఈ సెవెంత్ లో కృషి, అంకితత్వము, త్యాగము అనే 3 లక్షణాలు మనలో అలవరుచుకోవాలి. కృషి అంటే నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అంకితత్వం అంటే మనం చేసే పని, ఒక పాట పాడనివ్వండి, ఒక క్లాస్ చెప్పనివ్వండి, అంకిత భావంతో చేయాలి. నేను చెప్తున్నాను. నేనే చెప్తున్నానని కాకుండా, నేను చెప్తున్నాను. ఈ జ్ఞానం నా గురించి అన్నట్టుగా ఆ అంకిత భావంతో ఉండాలనమాట. ఇక త్యాగం చేయవలసొచ్చినప్పుడు త్యాగం చేయాలి. అంటే ఏంటంటే, మనకి ఏదైనా సరే మనము ఏదైతే చేస్తామో అదనమాట. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌కి పిలిసారు. డాన్స్ బాగా నేర్చుకున్నారు. లేకపోతే పాటలు బాగా పాడుతారు. ప్రోగ్రామ్‌కి పిలిసారు. సడెన్‌గా వాళ్ళు వద్దని చెప్పారు. అప్పుడు ఎలా ఉండాలి త్యాగం? ఓకే. సరే నాకు ఈ అవకాశం ఇప్పుడు లేదు కదా! ఓకే. నెక్స్ట్ టైమ్ చూసుకుందాం అన్నట్టుగా ఉండాలి కానీ, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నట్టుగా ఉండకూడదు. అది త్యాగం. ఇంకొకటేంటంటే ఆహ్, మనం ఎప్పుడు కూడా త్యాగ బుద్ధితో ఉండాలి మాస్టర్స్. అంటే ఎలా అంటే కాలంతోటటగా మనకు అవకాశం వస్తే వినియోగించుకోవాలి. లేదు అవకాశం ఆ క్షణంలో రాలేదు, అడ్డుపడింది అన్నప్పుడు మన త్యాగ భావంతో ఉండాలి. ఓకే. కాలం నెక్స్ట్ మనం ఇచ్చేటప్పుడు చేసుకొని వెళ్ళిపోదాంలే. ఇప్పుడు కాలం నాకు ఆ అవకాశం ఇవ్వలేదు అన్న భావంతో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు మీ మాస్టర్‌ని గుర్తించండి. గుర్తించండి అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క ఏంజెల్స్‌తో కానీ, లేకపోతే మన పూర్ణాత్మతో కానీ, లేకపోతే మన సోల్‌తో కానీ ప్రతి క్షణము అనుసంధానమై ఉండాలి. ఎలా అంటే మనకు సార్ ఇచ్చిన ఈ కళల ద్వారా జ్ఞానమే అనుకోండి. మనం ఈ నైటు చక్కగా పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకొని, మధ్యరాత్రిలో మెలుకువ రావాలని చెప్పుకొని పడుకుంటే, మళ్ళీ మధ్యరాత్రిలో మెలుకువ వస్తుంది. మళ్ళీ 36 శ్వాసలు లెక్కపెట్టి నా పూర్ణాత్మతో అనుసంధానం అవ్వాలి. లేకపోతే నా నా యొక్క మాస్టర్స్ ఎవరు? నా యొక్క గురువులెవరు? నాకు జ్ఞానాన్ని అందించండి అని మళ్ళీ 36 బ్రెత్ కౌంట్ చేసి పడుకున్నప్పుడు మనకు వాళ్ళతో కనెక్టివిటీ ఉంటదనమాట. ఇలా ప్రతి క్షణము కనెక్టివిటీతో ఉంటూ వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉండాలి. అంతేగాని మన ఇష్టాసారం చేస్తూ పోకూడదనమాట. ఒకవేళ మన ఆత్మ చెప్పింది మనం వినలేదనుకోండి, అదే మన ఆత్మ ఏది చెప్తదో మన మాస్టర్స్ కూడా అదే చెప్తారనమాట. కనుక వాళ్ళతో అనుసంధానమై ఉంటే ఓకే. ఒకవేళ ఆత్మ ఒకటి చెప్పి, మనం ఒకటి చేసామనుకోండి, అప్పుడేం చేస్తది? అధికారులు చెప్పింది పనోడు చేయకపోతే అప్పుడు అధికారి ఏం చేస్తాడు? పనోడిని మానిపించేస్తాడు కదా! అదే విధంగా ఆత్మ కూడా ఆ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోద్దనమాట. నేను చెప్పిన పని వీడు చేయకపోతే ఇంక నేనెందుకు ఇక్కడ ఉండాలి అన్నట్టుగా. కనుక మనం ఎప్పుడు కూడా మాస్టర్స్‌తో అనుసంధానమై ఉండాలి. వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. అది మాస్టర్స్ కాలచక్రం గురించి మనము చక్కగా ఈ 8 పాయింట్స్ ఒకసారి తెలుసుకుందాము. కాలచక్రంతో పాటు మనం నడవాలి అంటే మనలో ఈ యొక్క ఈ 8 లక్షణాలు మనలో ఉండాలి. ఏంటంటే మీ హృదయం ఎప్పుడు కూడా సహకార భావంతో ఉండాలి. సెకండ్ పాయింట్ బాధ్యతాయుతంగా తత్వంతో ఉండాలి. అంటే బాధ్యతగా నడుచుకోవాలి. థర్డ్‌ది క్రమశిక్షణతో ఉండాలి. అంటే విశ్వ నియమాల్లో అనుగుణంగా మనము నడుచుకోవాలి. ఫోర్త్‌ది వేర్పాటుతనం లేకుండా ఉండాలి. అంతా ఒకటే వన్నెస్ అనే భావంతో ఉండాలి. ఫిఫ్త్‌ది సహనము, ఏకాగ్రతతో ఉండాలి. మనం ఎప్పుడు కూడా గతం పట్ల సహనంతోనే భవిష్యత్తు పట్ల ఏకాగ్రతతో ఉండాలి. సిక్స్త్‌ది హాని చేయకుండా ఉండాలి. ఎవ్వరిని కూడా హాని చేసే ఆలోచనే మనకి రాకుండా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సెవెంత్‌ది కృషి, అంకితత్వము, త్యాగము. ఈ 3 కూడా మనలో అలవర్చుకుంటూ ఉండాలి. ఇక ఎయిత్‌ది మనం ఎప్పుడు కూడా మన ఆత్మతోటి, మన మాస్టర్స్ తోటి, మన యొక్క పూర్ణాత్మతో అనుసంధానమై ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ డ్రీమ్స్‌తో ఎప్పుడు కూడా కనెక్ట్ అవుతూ అక్కడ పొందిన జ్ఞానాన్ని ఇక్కడ ఈ జీవితంలో, ఈ యొక్క భౌతిక జీవితంలోన ఆచరిస్తూ ఉండాలి.
ఇది మాస్టర్స్ మనం కాలచక్రం గురించి ఈ రోజు నేర్చుకున్న జ్ఞానము. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.